జస్ట్ ఇమాజిన్ మీకు ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మీ దగ్గర ఆఫీస్ లేదు, కనీసం ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు. ఎంత దారుణం అంటే అద్దె కట్టలేక మిమ్మల్ని మీ రూమ్ నుంచి బయటకు గెంటేశారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఒక 19 ఏళ్ల యంగ్స్టర్ పరిస్థితి ఇదే. కానీ కట్ చేస్తే ఈ రోజు అదే యంగ్స్టర్ కింద కొన్ని లక్షల హోటల్ రూమ్స్ ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ చైన్స్ లో ఒకటైన ఓయో రూమ్స్ కి యజమాని ఆయన రితేష్ అగర్వాల్. ఈయన బిజినెస్ చేసే స్టైల్ ఎంత అగ్రెసివ్గా ఉండని తెలుసా? తన కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఒక బిలియనర్ దగ్గరే అప్పు తీసుకుని తన కంపెనీ షేర్ని మళ్ళీ కొన్నాడు. ఇది వినడానికి వింతగా ఉన్నా కూడా దీని వెనక ఒక మాస్టర్ మైండ్ స్ట్రాటజీ ఉంది. ఆ సీక్రెట్ ఏంటో ఈ వీడియో ఎండింగ్ లో రివీల్ చేస్తాను. మన పురాణాల్లో వామనవతారం కథ మీకు గుర్తుండే ఉంటుంది. విష్ణుమూర్తి ఒక చిన్న బాబులాగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్లి కేవలం 3 అడుగులు నేల అడుగుతాడు. బలిచక్రవర్తి ఏమో ఆఫ్టర్ ఆల్ 3 అడుగులే కదా అని చెప్పి తక్కువ అంచనా వేస్తాడు. కానీ ఆ బాబు 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కప్పేస్తాడు. 3వ అడుగు ఎక్కడ అని చెప్పి అడిగేసరికి బలికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇవాళ మోడర్న్ బిజినెస్ లో రితేష్ అగర్వాల్ కూడా ఎగ్జాక్ట్ గా ఇదే చేశాడు. ఒక చిన్న రూమ్ తో స్టార్ట్ చేసి దేశం మొత్తం, ఆ తర్వాత ప్రపంచం మొత్తం తన ఓయో బోర్డులతో నింపేశాడు. ఎదుటివాడు మనని తక్కువగా అంచనా వేస్తున్నప్పుడే మనం విశ్వరూపం చూపించాలి. ఒడిశాలోని రాయ్గఢ్ అనే ఒక చిన్న ఊరు. అక్కడ ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు ఈ యంగ్స్టర్. ఇంట్లో అందరూ చదువుకోరా, ఇంజనీర్ అవ్వని చెప్తుంటే మనోడికి మాత్రం బిజినెస్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే 13 ఏళ్ల వయసులో స్కూల్కి వెళ్తుండగా సిమ్ కార్డ్స్ అమ్మేవాడు. చదువు మానే సిమ్ కార్డులు అమ్ముతున్నావు ఏంటి అని చెప్పి అందరూ తిట్టారు. కానీ ఆయనకి అప్పుడే అర్థమైంది, బిజినెస్ అంటే వస్తువును అమ్మడం కాదు, ఎదుటివాడి అవసరాన్ని క్యాష్ చేసుకోవడం అని చెప్పేసి. ఆ ఆకలితోనే కాలేజ్ చదువుని మధ్యలో వదిలేసి జేబులో చిల్లిగా లేకుండా ఢిల్లీకి పారిపోయాడు. ఢిల్లీ వచ్చాక రితేష్ అగర్వాల్ దగ్గర పెద్దగా డబ్బులు లేవు. తక్కువ రేటుకి దొరికే హోటల్స్ లో ఉండేవాడు. కానీ అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఎలా అంటే బెడ్షీట్స్ మీద మరకలు, బాత్రూమ్ లో నీళ్లు రావు, ఏసీ ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది తప్ప గాలి రాదు. రిసెప్షనిస్ట్ మొహం చూస్తేనే భయం వేస్తుంది. ఒక పక్క లగ్జరీ హోటల్స్ లో వేలకు వెళ్ళి ఛార్జ్ చేస్తున్నారు, ఇంకో పక్క ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ లో నరకం కనిపిస్తుంది. ఇక్కడ రితేష్ కి ఒక బోరింగ్ ప్రాబ్లం కనిపించింది. సామాన్యుడికి తక్కువ రేటుకి ఒక మంచి రూమ్ ఎందుకు దొరకట్లేదు అని చెప్పేసి. ఆ క్వశ్చన్ తోనే ఆయన తన ఫస్ట్ కంపెనీ ఓరావెల్ స్టే స్టార్ట్ చేశాడు. నిజం చెప్పాలంటే రితేష్ అగర్వాల్ ఫస్ట్ లో ఎయిర్బిఎన్బిని కాపీ కొట్టాడు. ఎవరికైనా ఇంట్లో ఖాళీ రూమ్ ఉంటే దాని వెబ్సైట్ లో పెట్టండి, నేను కస్టమర్ని తెస్తాను అన్నాడు. కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఇండియాలో ఒక కొత్త వ్యక్తి ఇంట్లోకి వచ్చి ఉండడానికి ఎవరు ఇష్టపడలేదు. ఇక్కడే మనడు ఒక రియాలిటీ చెక్ చేసుకున్నాడు. మనం ఏదో కొత్తది కనిపెట్టక్కర్లేదు బాస్, ఉన్న దరిద్రాన్ని సరి చేస్తే చాలు అని చెప్పి రియలైజ్ అయ్యాడు. అప్పుడే స్టాండర్డైజేషన్ అనే కాన్సెప్ట్ ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశాడు. 2013 లో రితేష్ అగర్వాల్ ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు. గుర్గావ్ లో ఒక పాత హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్లి, మీ హోటల్ నాకు ఇవ్వండి, నేను దాన్ని మోడర్నైజ్ గా మారుస్తాను, మీకు బిజినెస్ పెంచుతాను అన్నాడు. ఆ హోటల్లో పాత టీవీలు తీసేసి ఎల్ఈడీలు పెట్టాడు, తెల్లటి బెడ్షీట్లు వేయించాడు, వైఫై ఫ్రీగా ఇచ్చాడు. బయట ఒక రెడ్ కలర్ ఓయో బోర్డుని పెట్టాడు. ఏ హోటల్ కైనా వెళ్ళండి, ఆ రెడ్ కలర్ బోర్డు ఉంటే అక్కడ పక్కాగా వైఫై, క్లీన్ రూమ్ ఉంటుంది అనే ట్రస్ట్ ని క్రియేట్ చేశాడు. ఆ ఒక్క హోటల్ సక్సెస్ తోనే ఓయో రూమ్స్ ప్రస్థానం మొదలైంది. రితేష్ అగర్వాల్ హోటల్స్ ని కట్టలేదు, జస్ట్ ఉన్న హోటల్స్ ని తన బ్రాండ్ కిందకి తెచ్చుకున్నాడు. దీన్నే అగ్రిగేషన్ మోడల్ అంటారు. హోటల్ ఓనర్లకి టెక్నాలజీ ఇచ్చాడు, కస్టమర్లకి యాప్ ఇచ్చాడు. రాత్రికి రాత్రి ఊర్లో ఉన్న ప్రతి గల్లీలో ఓయో బోట్లు వెలిసాయి. ఓయో అంటే ఏదో తప్పు అని ఒక నెగటివ్ టాక్ ఉన్నా సరే, ట్రావెలర్స్ కి, కుర్రాళ్ళకి అదొక సేవియర్ లాగా కనిపించింది. మార్కెట్ ని లిటరల్ గా కబ్జా చేసి పడేశాడు. ఈ అగ్రెసివ్నెస్ చూసే జపాన్ కి చెందిన ఒక బాస్ కి కళ్ళు చెదిరిపోయాయి. ఆ బాస్ ఎవరో కాదు, సాఫ్ట్ బ్యాంక్ కింగ్ మసాయిషి సన్. రితేష్ అగర్వాల్ పిచ్ విన్నాక మసా తనకి $100 మిలియన్, అంటే దాదాపు 800 కోట్ల రూపాయలు ఫండింగ్ ఇచ్చాడు. అప్పుడు రితేష్ వయసు జస్ట్ 20 ఏళ్ళు మాత్రమే. జేబులో 800 కోట్లుంటే ఏ యంగ్స్టర్ అయినా ఏం చేస్తాడు? ఎంజాయ్ చేస్తాడు. కానీ రితేష్ దాన్ని ఒక వార్ చెస్ట్ లా వాడాడు. చైనా, అమెరికా, యూరోప్ ఇలా ఒక దేశం తర్వాత ఒక దేశాన్ని ఆక్రమించుకుంటూ వెళ్ళిపోయాడు. అది గ్రోత్ కాదు, అదొక సునామీ. కానీ అతిగా ఆశపడితే ఏమవుతుందో రితేష్ కి అప్పుడే అర్థమైంది. ఒకేసారి ప్రపంచం మొత్తం విస్తరించాలనే ఆవేశంలో క్వాలిటీ తగ్గించాడు. హోటల్ ఓనర్లు తిరుగుబాటు చేశారు. రితేష్ మమ్మల్ని మోసం చేస్తున్నాడు, కమిషన్లు ఎక్కువ తీసుకుంటున్నాడు అని చెప్పి ధర్నాలు చేశారు. అప్పుల భారం పెరిగిపోయింది. ఒక పక్క సాఫ్ట్ బ్యాంక్ నుంచి ప్రెషర్, ఇంకో పక్క కోర్టు కేసులు. ఒకప్పుడు హీరోగా ఉన్న రితేష్ సడన్ గా ఒక విలన్ లా మారిపోయాడు. వాల్యుయేషన్ పడిపోయింది. అందరూ ఓయో పని అయిపోయింది అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ మీకు వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, ఆ సీక్రెట్ స్ట్రాటజీ ఉందని చెప్పేసి, అది చెప్పాను. 2019 లో తన కంపెనీ వాల్యుయేషన్ పడిపోతున్నప్పుడు రితేష్ అగర్వాల్ ఒక డేంజరస్ గ్యాంబుల్ ఆడాడు. తన సొంత కంపెనీ షేర్లని మళ్ళీ కొనాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. దానికోసం ఇన్వెస్టర్స్ దగ్గరే $2 బిలియన్, అంటే దాదాపు 16,000 కోట్లు అప్పు తీసుకున్నాడు. తన కంపెనీ మీద తనకున్న నమ్మకం అలాంటిది. మరి నా షేర్లను నేనే కొంటానంటే కంపెనీ మళ్ళీ లేస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ మార్కెట్ కి ఇచ్చాడు. ఇదొక మ్యాసివ్ సైకలాజికల్ హ్యాక్ లా మారిపోయింది అనమాట. ఆ అప్పు తీసుకున్న కొద్ది రోజులకే ప్రపంచం మొత్తానికి COVID-19 చుట్టేసింది. ట్రావెల్ బిజినెస్ మొత్తం జీరో అయిపోయాయి. ఓయోకి వచ్చే ఇన్కమ్ ఆగిపోయింది. కానీ కట్టాల్సినప్పుడు మాత్రం అలాగే ఉన్నాయి. ఈ ప్లేస్ లో ఎవరున్నా కూడా చేతులు ఎత్తేసేవాళ్ళు. కానీ రితేష్ అగర్వాల్ ఒక్క మాట అన్నాడు, when the world stops you sharpen your sword. అనవసరమైన ఖర్చులన్నింటినీ కూడా తగ్గించేశాడు. ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అన్ని క్లోజ్ చేశాడు. కేవలం కోర్ బిజినెస్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు. మెల్లగా కోవిడ్ తగ్గింది, టూరిజం మళ్ళీ పీక్స్ కి చేరింది.
రితేష్ అగర్వాల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ బిజినెస్ మ్యాన్ గా మారాడు. ఈ రోజు ఆయన షార్క్ ట్యాంక్ ఇండియాలో ఒక జడ్జి గా మనకు కనిపిస్తున్నాడు. ఒకప్పుడు ఇన్వెస్టర్ల చుట్టూ తిరిగిన కుర్రాడు ఈ రోజు కొత్త స్టార్టప్స్ కి ఫండింగ్ ఇచ్చే స్టేజ్ కి వచ్చాడు. తను చేసిన తప్పుల నుంచి నేర్చుకుని ఓయోని మళ్ళీ లాభాల్లోకి తీసుకొచ్చాడు. ఈ రోజు ఓయోకున్న నెట్వర్క్ చూస్తే వరల్డ్ లోనే బిగ్గెస్ట్ హోటల్ గ్రూప్స్ కూడా భయం వేస్తుంది. బిజినెస్ లో రితేష్ వాడిన అసలైన చాణక్య నీతి ఏంటో తెలుసా? నామరూప. అంటే ఒక వస్తువుకి ఒక కొత్త పేరు, ఒక కొత్త రూపం ఇవ్వడం. హోటల్స్ అవే, రూమ్స్ కూడా అవే, కానీ దానికి ఓయో అనే పేరు పెట్టి రెడ్ అండ్ వైట్ కలర్ లో ఒక కొత్త లుక్ ఇచ్చి దాన్ని ఒక బ్రాండ్ గా మార్చాడు. కస్టమర్ కి కావాల్సింది లగ్జరీ కాదు, ఒక కన్సిస్టెంట్ ఎక్స్పీరియన్స్. ఈ పాయింట్ ని రితేష్ అగర్వాల్ బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే ఓయో హోటల్లో ఎక్కడికి వెళ్ళినా సరే చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని వరకు అన్నిటిలో ఒకటే రకమైన ఫెసిలిటీస్ అండ్ ఒకే రకమైన స్టాండర్డ్స్ ఉండేలాగా చూసుకునేవాడు. ఈ జనరేషన్ కి రితేష్ అగర్వాల్ స్టోరీ ఇచ్చే బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే డిగ్రీ లేకపోవడం అనేది ఫెయిల్యూర్ కాదు, ఐడియా లేకపోవడం అనేది ఫెయిల్యూర్ కాదు. మీరు కాలేజ్కి వెళ్ళి టైం వేస్ట్ చేస్తున్నాను అనుకుంటే బయటకు వచ్చి రిస్క్ చేసే దమ్ము మీకు ఉండాలి. రితేష్ కి ఆ దమ్ముంది కాబట్టి ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అద్దె కట్టలేక తిరిగిన కుర్రాడు ఈ రోజు కొన్ని వేల కోట్లకు అధిపతి అయ్యాడు. సో ఫ్రెండ్స్, రితేష్ అగర్వాల్ స్టోరీలో మీకు ఏ పాయింట్ మైండ్ బ్లాక్ అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఆయన 18 ఏళ్ళకే కాలేజ్ లో డ్రాప్ అవుట్ అవడమా, లేక తన కంపెనీ షేర్లను తనే అప్పు చేసి కొనడమా? ఒకవేళ మీరు కూడా లైఫ్ లో ఏదైనా పెద్దగా చేయాలనుకుంటే కామెంట్స్ లో ఓయో అని టైప్ చేయండి. ఇలాంటి కిల్లర్ బిజినెస్ మాస్టర్ క్లాసుల కోసం మన తత్వ భారత్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. జై హింద్.